సవాళ్ళనే సవాలు చేస్తూ ఎల్లుండి అనంతలో భారీ బహిరంగ సభ సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి సీఎం డిప్యూటీ సీఎం సహా హాజరుగానున్న కూటమి నేతలు 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమ అభివృద్ధి 15 నెలల్లో సామాజిక పింఛన్లకు 45,000 కోట్ల రూపాయలు తల్లికి వందనానికి 10,000 కోట్లు అన్నదాతకు 3,200 మెగా డిఎస్సీతో 16,000 మహిళలకు ఉచిత బస్సు 5 కోట్ల మందికి 25 లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. సో మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసింది గోరంతైనా చెప్పుకునేది కొండంత ఉంటుంది. ఈయన డిజిటల్ ప్రచారం చేసుకోవడంలో ప్రచారము నిర్వహించడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేదనేది ఆయనకు ఒక పేరున్నది. ఇప్పుడు అనంతలో కూడా అలాంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 15 నెలల్లో మేము సాధించిన విజయాలు ఇవి అని పెద్ద ఎత్తున సభ పెట్టి లక్షల మందితోటి సభ పెట్టి అందులో ప్రచారం చేసుకోబోతున్నారు. ఆ సూపర్ 6 సూపర్ హిట్ ఈ సూపర్ 6ని మేము బ్రహ్మాండంగా అమలు చేసామంటున్నారు. బ్రహ్మాండంగా అమలు చేసామంటున్న దానిపైన ఒకవైపు వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించిన దానికి ఎవరు సమాధానం చెప్తూ అచ్చెన్నాయుడు సమాధానం చెప్తూ ఈ దాన్ని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి, ఏపీని అమ్ముకోవాలి అని సమాధానం చెప్పారు. సో ఈరోజు సూపర్ 6లో ఇలాంటి ఇంకా పథకాలు అమలు చేయడము ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడే వచ్చాము, వైసీపీ ధ్వంసం చేసిన దాన్ని మేము బాగు చేస్తున్నామని ఒకవైపు చెప్పుకుంటూనే సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని మళ్ళీ ఇంకొక వైపు చెప్తున్నారు. హామీలు అడిగితేనేమో డబ్బులు లేవంటున్నారు. మళ్ళీ ప్రచారం చేయమంటే మా అంత అద్భుతంగా ఎవరు చేయడం లేదు అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు చేసుకుంటున్నాయి.